రైస్ ఎంత పోసాను నాకు యాక్చువల్గా నేను రైస్ మెజర్మెంట్ చేశానండి. కానీ వాటర్ అనేది గ్లాస్తో పోయకుండా ఇలా అప్రాక్సిమేట్లీ ఇలా పోసానండి. సో ఇట్లా అప్రాక్సిమేట్గా ఇట్లా పోసినా సరిపోయింది, సరేనా? సో మనం ఎందుకంటే ఇలా గంజి వంచకుండా ఆటోమేటిక్గా వాటర్ అనేవి వంచకుండా అన్నం ఉడకడానికి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టవ్ ఆన్ చేద్దామండి. ఇది పెద్దగా కాబట్టి సో లైట్ పని చేయడం గ్యాస్ ఆన్ అయిందండి. సో గ్యాస్ మీద రైస్ పెట్టేసాను. నెక్స్ట్ మనం ప్రోగ్రామ్ ఏంటంటే వెజిటేబుల్ కటింగ్ అండి. అర్థమైందా? ఈరోజు మనం ఏం కర్రీ చేసుకుందాం డిసైడ్ అయ్యామని తెలుసా? ఏం కర్రీ చేద్దాం డిసైడ్ అయ్యామంటే ఆలు కర్రీ, పులుసు కర్రీ అండి. ఫ్రై అయితే చేయను, పులుసు కర్రీ వేస్తుంది. ఫ్రై కర్రీ అయితే చేయను, ఎందుకంటే ఆ పులుసు కర్రీ చేస్తేనే హెల్త్కి చాలా మంచిదని. ఒకసారి పోవచ్చు. ఆనియన్ కట్ చేస్తామండి. ఇది చూడండి, ఆనియన్స్ తీద్దామంటే అంత ఈజీగా లేయర్స్ రావడం లేదండి. అందువలన ఇందాక ఒక్కొక్కటి తీసేస్తున్నాను. అర్థమైందా? ఒకటి తీసేస్తున్నామండి. ఓకే, మొత్తం 3 ఆనియన్స్ తీసుకున్నామండి. 3 ఆనియన్స్ తీసుకున్నాము. 3 ఆనియన్స్ కట్ చేస్తున్నాము. అవి రావటం లేదు, అందువల్ల ఈ లేయర్స్ ఉన్నాయి కదండి, ఈ లేయర్స్ ఉన్నాయి, లేయర్స్ తీసేస్తాం. అర్థమైందా? ఇవి యాక్చువల్గా ఆనియన్స్ అనేవి డ్రై ఆనియన్స్ కాదండి. ఈ ఆనియన్స్ వచ్చేసరికి వెట్ అంటే కొంచెం తడి ఆనియన్స్ అన్నమాట. అందువల్ల ఏంటంటే కుక్ అనేది ఈజీగా రావడం లేదు. సో కుక్ ఈజీగా రావడం లేదు కాబట్టి సింపుల్గా తీసేస్తున్నాను. సింపుల్గా ఇలా సింపుల్గా తీసేస్తున్నాను. ఓకే, చూడండి ఇంకా కట్ చేస్తున్నాను. ఎలా చేసా చిన్న చిన్న పీసెస్ అండి, పెద్ద పెద్ద పీసెస్ కాకుండా చిన్న చిన్న పీసెస్. ఎందుకంటారా, ఇప్పుడు దగ్గరగా ఇది వచ్చేసరికి ఆఫ్టర్నూన్ టైం అండి. అంటే చిల్డ్రన్స్ ఉన్నారు ఇంట్లో, మా ఇంట్లో. సో వాళ్ళకి ఫుడ్ తాగేది కదండి, అందుకని నేను ఆనందం కాకుండా కొంచెం చేస్తూ ఉన్నాను. మనం కొత్తగా వీడియోస్లో పెట్టేది ఏం లేదండి, నేను చెప్పేది జనరల్గా నేను చేస్తున్న పని మీకు తెలియజేస్తున్నాను. ఇంట్లో ఎవరున్న జెంట్స్ ఉన్నా సరే వాళ్ళు మీ మిస్సెస్కి సండే వచ్చి కొంచెం సపోర్ట్ చేయండి. ఓకేనా? నన్ను కూడా కవర్ చేయి. టమాటా కట్ చేస్తున్నానండి. ఓకేనా? టమోటా చిన్న చిన్న బిగ్ చేసేస్తున్నాను. చూడండి, ఈ మొత్తం కట్ చేయాలా, 1 by 1 కట్ చేసుకుంటూ వస్తున్నాను. మీరు చూడండి, చూడండి పీల్స్ ఇలా రిమూవ్ చేస్తున్నాను. బంగాళదుంప కట్ చేస్తున్నాను. చూడండి ఎంత నైస్గా బంగాళదుంప కట్ చేస్తున్నానండి. ఎంత చిన్న చిన్న పీసులు కదా, పెద్ద పెద్ద పీసులు. చూడండి, బంగాళదుంప కొయ్యటంలో నేను పెద్ద స్పెషలిస్ట్ అండి. ఓకేనా? చూడండి ఎంత బాగా చేస్తున్నాను బంగాళదుంప. ఓకే, ఇట్రామా ఇంతేనా? చూడండి అన్నం ఉడికిందండి. సో
సో గంజి అనేది ఉంచుతున్నాను చూడండి, అందరూ కూడా లైవ్, ప్రతిదీ మన లైవే. ఓకే, ఇది తీసేదా అవునయో ఇవి అండ్ క్యాప్సూల్ చూడండి ఎలా ఉన్నాయండి. ఇవి యాక్చువల్గా హెల్త్కి చాలా మంచిదండి. అందువల్ల ఈ మధ్యకాలంలో మా మిస్సెస్ క్యాప్సికమ్ అనేది వాటర్ స్టార్ట్ చేసింది. సో నాకు కూడా ఒక అలవాటుగా ఇది మారింది. చూడండి ఎలా కట్ చేస్తుంది చూడండి, జస్ట్ ఇలా సింపుల్ అండి. చూడండి ఎలా ఉందో లోన సింపుల్గా ఈ లేయర్ ఉంది కదండి, ఈ లేయర్ తీసేస్తుంది. అది దీనికి ఆల్రెడీ లేయర్ లేదు, ఎట్లా ఓకేనా. వావ్ చూడండి, అది చూడండి చూడండి అండి. ఇదిగో ఇందాక కట్ చేసేసాం కదా, టమోటా, క్యాప్సికమ్, ఆలు, ఆనియన్ ఉన్నది. ఆనియన్ ఆల్రెడీ అది చూడండి అండి, బాగా మిక్స్ చేయాలండి ప్రాపర్గా. ఎంతసేపు ప్రాపర్గా మిక్స్ చేస్తే అంత ప్రాపర్గా ఉంటుందండి. చూడండి ఎలా ఉందో, మొత్తం ఇలా మిక్స్ చేసి చేస్తూ ఉండాలి. వాటర్ అనేది బాగా హీట్ అయినప్పుడు వాటర్ అనేది ఎవాపరేట్ అవుతుంది. వాటర్ ఎవాపరేట్ అయిపోయినప్పుడు మళ్ళీ కొంచెం వాటర్ పోయాలా, మౌల్ బట్టి చేయాలండి. ఓకేనా, మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ చేద్దామండి, చూద్దాము. బా కూర చూడండి ఎంత బాగైందో, చూడండి ఎంత బాగా కుదిరిందో, సూపర్ అండి. వేడి వేడి అన్నంలోకి ఈ కర్రీ వేసుకొని తింటే ఉంటుందండి, సూపర్ ఉంటుందండి. ఇది ఎలా ఉంటుందో టేస్ట్ తినిన తర్వాత మీకు చెబుతానండి అండి. బాగా అండి రైస్ వేసుకున్నాను. ఓకేనా, ఈ రైస్లోకి వచ్చేసరికి కర్రీ అండి. చూడండి కర్రీ, నాకు పులుసు కూరలు చాలా ఇష్టం అండి. కర్రీ తక్కువ, కర్రీ ఎక్కువ, అన్నం తక్కువ అండి. వేడి వేడి అన్నం ఇప్పుడు కాలిపోతుందండి. ఎప్పుడెప్పుడు తిందామా, ఎప్పుడెప్పుడు తిందామా అయిపోతుంది. ఎప్పుడెప్పుడు తిందాం, ఎప్పుడెప్పుడు తిందామని వెయిట్ చేస్తున్నాను. అన్నం కర్రీ చూడండి ఎంత బాగుందో. సూపర్ అండి, ఎంత బాగుందో. బా సూపర్ అండి. మీరు ప్రతి ఒక్కరు కూడా మీరు ఇదే విధంగా చేసుకొని మీ యొక్క ఒపీనియన్ని మాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఎవ్రీవన్.